నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ఆధ్వర్యంలో ఓం శాంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు. వినుకొండ పట్టణ పరిధిలోని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. వినుకొండలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ఆధ్వర్యంలో ఓం శాంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఓం శాంతి యొక్క ప్రాముఖ్యతను, దానిని ఎలా ఆచరించాలని దాని గురించి వివరించారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు సమాజానికి అందిస్తున్న సేవలను చీఫ్ విప్ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి సుహాసిని అక్కయ్య గారికి, ఉషా అక్కయ్య గారికి, ఉమా అక్కయ్య గారికి, నాతో పాటు కార్యక్రమం పాల్గొన్నటువంటి సుధాకర్ బాయ్ గారికి, అలాగే ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తాతగారు కూడా బస్ స్టాండ్ దగ్గర మరి ఒక పార్క్ కి డొనేషన్ ఇచ్చారు. అది ఇప్పుడు కొన్ని కోట్లు విలువైంది ఆ స్థలం. ఆ విధంగా వాళ్ళ కుటుంబం డొనేషన్స్ తో అప్పుడు అవి ఇచ్చారు. అలాగే వాళ్ళ ఇల్లు కూడా ధ్యాన మందిరానికి ఇచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు, అలాగే ఈ మందిరానికి కూడా మరి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం ఎంతో అభినందనీయం. అట్లా వారు పోయిన జన్మలో ఒక మంచి పుణ్యాలు చేశారు కాబట్టి ఈరోజు ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయగలిగారు. ఇప్పుడు చేసిన మంచి పనుల వల్ల భవిష్యత్తులో దేవుడు ఇంకా మంచి ప్రమోషన్ ఇస్తారు ప్రసాద్ గారి కుటుంబానికి, అందరికీ. అప్పుడప్పుడు మురళి ఎప్పుడు అవకాశం దొరికినా అది అదృష్టంగా సంతోషంగా భావిస్తాను. అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు మంచి అభివృద్ధి, నిజమైన సంతోషం. రాజయోగ మెడిటేషన్ ఈ బ్రహ్మకుమారి ద్వారా నేర్చుకున్నది, ఈశ్వర విద్యాలయం ద్వారా నేర్చుకున్నది నిజంగా నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే ఒకసారి నేను రాజయోగం మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ వెంటనే సంతోషం వస్తుంది. ఎంత కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించడం అనేది ఈ సంస్థ ద్వారా, మన బ్రహ్మకుమారి ద్వారా నేను నేర్చుకున్నా. కానీ ఎంత కష్టం వచ్చినా నాకు చిన్నదానిలాగా కనపడుతుంది. అలాగే ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, దాని వెంట సుఖాలు ఉంటా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అధిగమించాలి. చిన్నదిగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నదిగా తీసుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు సంతోషంగా, ప్రతి చిన్న ఆనందాన్ని మనం సంతోషంగా తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటూ శివబాబా కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ ఆనందాన్ని అందరికీ అందజేస్తే అది మనకు కూడా పుణ్యం వస్తుంది. సో ఆ పరమేశ్వరుడు గురించి అందరికీ ఈ జ్ఞానాన్ని అందరికి తెలియజేస్తే కొత్తగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు, జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. మీరు ఎవరికైతే మేలు చేయాలనుకున్నారో ఓ 10 మందిని సెలెక్ట్ చేసుకొని మెల్లిగా వాళ్ళని ఈ జ్ఞానానికి పరిచయం చేస్తే వాళ్ళకి మీరు మేలు చేసినట్టు అవుతుంది. పోయినసారి నేను ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలా, ఎందుకంటే ఈ జ్ఞానం వల్ల అలాగే దేవుడు ఇది దీని ద్వారా ఓడించి నాకు మేలు చేయబోతున్నాడు అనుకున్నా నేను. అందుకని చాలా మంది ఓడిపోయినందుకు ఎక్కువ బాధపడతారు, నేను చాలా తక్కువ బాధపడ్డా, ఎక్కువ బాధపడలేదు. చాలా సంతోషంగా అలా గెలుపుకోవడం సమానంగా తీసుకున్నాం. సో అట్లా తప్పనిసరిగా మనం మంచి చేయాలనుకుంటే ఎప్పుడు దేవుడు మనకి తోడు ఉంటాడు. మీరు అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ కొండ మీద రామలింగ స్వామి గుడి పూర్తి చేసి మన అక్కయ్య గారి చేత ఒకసారి అక్కడ మరి ఒకసారి భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ 100 మంది భక్తులు వస్తారు, ఒక చోట ప్లేస్ ఇస్తాము తిరునాళ్ళప్పుడు.
ఆ ప్లేస్ లో మన అక్కయ్యలందరూ వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా తొందరలో గుడి కూడా పూర్తి చేస్తే సంకల్పం చేశాము. అంటే ఒకసారి ఇక్కడ చిన్నకొండ మీదకి వచ్చినప్పుడు అక్కడ మన హోమ్ సైన్స్ సెంటర్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ వినుకొండ సెంటర్ వాళ్ళు పరిచయం నాకు చిన్నకొండ మీద. సో ఈసారి పెద్ద కొండ మీద మన ప్రోగ్రామ్ పెట్టిద్దామని చెప్పి చేస్తూ, అలాగే మన మీరు చేసే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు భగవంతుడు శివబాబా ఎప్పుడు తోడుంటాడు. శివబాబా మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, అలాగే ఇంకా ఎక్కువ పురుషార్థం చేసుకునే భాగ్యం మీకు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు కూడా శివబాబా ఇంకా ఎక్కువ పురుషార్థం సేవ చేసుకునే భాగ్యం ఇవ్వాలని చెప్పేసి బాబాని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి పర్వదినాన శివబాబాని అందరూ కూడా మంచి కార్యక్రమాల్లో మీ విలువైన టైం స్పెండ్ చేసి శివబాబా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ, అందరూ ఒక కొత్త పరిణామం. ఈ మహాశివరాత్రి అంటే ఒక మహాపరివర్తన మనకి ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక మంచి కోరుకొని ముందుకెళ్లాల్సిందిగా, విజయాలతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి బెహంజీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ పరివారానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డులో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రను, బోధనలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. సంత్ సేవాలాల్ మహారాజ్ ఈరోజు 286వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మరి సేవాలాల్ గారు సుగాలీలకు ఒక మహర్దశ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు అందరూ కూడా దైవంగా పూజించేటువంటి వ్యక్తి. ఆ సేవాలాల్ గారి పేరుతోటి ఇక్కడ ఒక టెంపుల్ నిర్ణయించాలని, టెంపుల్ కట్టాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయం. టెంపులే కాదు, పక్కన కళ్యాణ మండపం కూడా ఉండాలి. పెళ్లిళ్ళు ఏదన్నా జరగాలంటే ఇక్కడైతే బాగుంటుందని అంటున్నారు. జనరల్గా ఏంది, పెద్ద పెళ్లిళ్ళన్నీ కూడా పల్లెటూరు అయినా సరే వాళ్ళు నియరెస్ట్ టౌన్లో చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న అందరూ వస్తారు అనే ఉద్దేశంతో, అందువల్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక సుగాలీలకి లేదా ఒక ఎస్టీలకి ఒక కళ్యాణ మండపం చాలా అవసరం ఉంది. దానికోసం తప్పనిసరిగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకొస్తాము. ప్రభుత్వ నిధులతోటి, ఎంపీ గారి నిధులతోటి. ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అందువల్ల కృష్ణదేవరాయలు గారిని నిధులను తీసుకొస్తాం. భవిష్యత్తులో మన అన్నగారు ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుస్తారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారికి వచ్చే నిధుల్లో ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ముందుగా వారిని అభ్యర్థిస్తున్నా. తప్పనిసరిగా ఇస్తారు అని మీ అందరికీ మాట ఇస్తున్నా వారి తరఫున. ఇక్కడ నేను ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా వ్యక్తిగతంగా ఒక 5 లక్షలు కూడా ఇస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా. ఎందుకంటే నాకు ఎన్నికలకు ముందు నుండి కూడా ఇలాంటిది మీకు అవ్వాలి అని చెప్పేసి నన్ను కొంతమంది ఇట్లా కావాలని అడిగారు. నేను మాటలోను కదయా, చేతల్లో చూపిస్తాను. రేపు ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాము. కళ్యాణ మండపం మీరు వెంటనే వాస్తు సిద్ధాంతిని అడిగి గుడి ఎక్కడ కట్టాలి, కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి, మొత్తం కూడా మార్కింగ్ వేసేసి, గుడి చిన్నది, కళ్యాణ మండపం పెద్దది. 10 లక్షలే ఉంది సార్. అదేనా ప్రభుత్వం నుండి ఒక 25 లక్షల రూపాయలు నిధులు తీసుకొద్దాం. ప్రభుత్వం నుండి కళ్యాణ మండపానికి 10 లక్షల పైగా నిధులు తీసుకొద్దాం. ఈ లోపు మీరు ముందు గొడుగు మొదలు పెట్టేసేయండి, చందాలు వసూలు చేయండి, గుడి మొదలు పెట్టేసేయండి. ప్రభుత్వం నుండి వచ్చే నిధులకి ఎంత వసూలు అయితే అంత దాన్ని బట్టి మనం ప్రణాళిక చేసుకుందాం. ఇది ఆగేది కాదు. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎంపీ గారు, కృష్ణదేవరాయలు గారు, మేము ఇద్దరం బాధ్యత తీసుకుంటాము. మీరు పని మొదలు పెట్టేసేయండి, గుడి కట్టడం మొదలు పెట్టండి. అదేనా ఈరోజు మంచి రోజు ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. మా అన్నగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మీరు ఆయన్ని భారీ మెజార్టీతో మీరు ఎమ్మెల్సీగా గెలిపించాలి. ఆ బాధ్యత మీ మీద వేసుకోవాలా. సుగాలీలకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి,
గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కొడుతున్నారు మన సుగాలిలో. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల భవిష్యత్తుకి ఎదిగే పరిస్థితుంది. పిల్లల్ని బాగా చదివించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన మండలంలో అన్ని మండలాల్లో కంటే టౌన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్లు ఉంది బొల్లాపల్లి మండలం, గ్రాడ్యుయేట్స్ ఓట్లు. బొల్లాపల్లి మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని సుగాలి నాయకులందరినీ కూడా కోరుకుంటూ, గుడి మంచి రోజు చూసి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నా. మరోపక్క విరాళాలు సేకరణ మొదలు పెట్టండి. కళ్యాణ మండపం విషయం మేము చూసుకుంటాం. 5 లక్షలు ముందు 1 లక్ష రూపాయలు ఇస్తాం, మీరు పనులు మొదలు పెట్టండి. చివరిలో అర్థమైనా కళ్యాణ మండపం కట్టే టైంలో మిగిలిన ఆ మండలానికి దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా మిగిలిన 4 లక్షలు కూడా అందజేస్తానని మీ అందరికి మాటిస్తూ, నా నుండి మీకు ఇచ్చే తీపి గుర్తు ఇదేనని మీ అందరికి మనవి చేసుకుంటూ, మీ రుణం తీర్చుకోవడానికి మీరు ఎంతో అండగా నిలబడ్డారు గత ఎన్నికల్లో కూడా. దానికోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని మనవి చేస్తూ, అందరు పెద్దలందరికీ ఈరోజు సుగాలి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వినుకొండ పట్టణ పరిధిలోని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని 3వ విడత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, పట్టణ పరిధిలో పట్టుకున్న కుక్కలను స్నేహ వెల్ఫేర్ సొసైటీ వారి పర్యవేక్షణలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నందు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మేస్త్రీలు అచ్చుకట్ల నాని, సాగర్, లక్ష్మయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ వినుకొండ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ అలానే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో బీజేపీ నాయకులు గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్ కష్టపడి పనిచేసే వ్యక్తి అని, ఎన్డీఓ సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అందుకు నిరసనమన్నారు. కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చీఫ్ విప్ కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత 7 నెలల్లోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వంతో ఒప్పందాలైనవి. 4 లక్షల ఉద్యోగాలు రావడానికి బాటలు పడ్డాయి మన రాష్ట్రంలో. ఈ విషయాన్ని మనం మర్చిపోలేం. 7 నెలల్లోనే రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో సమర్థవంతమైన పరిపాలన ఇచ్చారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మరోపక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మీరే అండదండలు ఇచ్చి గెలిపించారు. గెలిపించిన ప్రభుత్వానికి ఈరోజు ముందుండి నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరినీ నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నన్ను గెలిపించారు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రికి చేశారు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు గెలిచిన ప్రభుత్వం తరఫున ఈరోజు మా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున నిలబడ్డారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి చేసే ప్రభుత్వానికి మీరందరూ కొండంత అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గతంలో లక్ష్మణరావు గారి గురించి, ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను పోరాటాలు చేశానని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లక్ష్మణరావు గారు టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెడితే ఆ రోజు ఈ లక్ష్మణరావు గారు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఎందుకు మాట్లాడలేదో ఈరోజు ప్రజలందరికీ, తమ గ్రాడ్యుయేట్స్ అందరికీ సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు జగన్ ప్రభుత్వంలో నియంతగా పోతా ఉంటే ఏ రోజైనా మాట్లాడావా? ఎంప్లాయీస్ మీద కేసులు పెడతా ఉంటే
ఈ లక్ష్మణరావు ఎప్పుడైనా మాట్లాడా? ఎంప్లాయీస్ టీచర్స్ ని టాయిలెట్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది అన్యాయం, ఇది తప్పు అని ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా నిలదీశాడా? గాంధీ షాపుల దగ్గర పెడితే ఒక గంటన్న ధర్నా చేశాడా ఈ లక్ష్మణరావు గారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలకి నష్టం జరుగుతూ ఉంటే వేల కోట్లు ఇవ్వకుండా బకాయిలు పెట్టేసి పిల్లలకు అన్యాయం చేస్తే ఏ రోజైనా మాట్లాడా ఈ లక్ష్మణరావు? ఒక్క రోజున ధర్నా చేశాడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద? ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడు ఈ లక్ష్మణరావు? 5 సంవత్సరాలు ప్రశ్నించలేని గొంతు టీచర్స్ సమస్య మీద, ఎంప్లాయీ సమస్య మీద అడగినటువంటి లక్ష్మణరావు ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా పోటీ చేస్తున్నాడు? టీచర్స్ యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుతున్నా. ఈ రోజు గతంలో లక్ష్మణరావుకి పట్టం కట్టినా, బాధ్యత తప్పు చెప్పినా, గెలిపించినా ఈరోజు ఆయన ఏమీ ఉద్ధరించలేకపోయిన విషయాన్ని ఈరోజు గమనించాలని ఎంప్లాయీస్ ని, గ్రాడ్యుయేట్స్ ని, టీచర్స్ ని అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా సమర్థుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఊరికే రిప్రజెంటేటివ్ ఇవ్వటం, ఫోటోలు దిగటం, కౌన్సిల్లో మాట్లాడారంటే కుదరదు. ప్రత్యక్షంగా సీఎం గారితో కానీ, లోకేష్ గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా చొరవగా మాట్లాడి సమస్యని పరిష్కరించే సత్తా, దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి ధైర్యంగా సమస్యని, ఎంప్లాయీస్ యొక్క సమస్యని, టీచర్ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లగల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మీరందరూ అండదండలు అందించాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను. కమ్యూనికేషన్ గ్యాప్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో అట్లాంటిది రాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి నెల 3వ శనివారం హాఫ్ డే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు ఈ రోజునే మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు ఏదైతే మీకు టైం ఇచ్చారో 1 to 5 ఏదైతే ఇచ్చారో ఆ 5 తర్వాత మీకు ఒకవేళ మీకు ఇంటర్నెట్ పనిచేయకపోగా, లేకపోతే మీ వాట్సాప్లో మీ ఫోటోలు తీస్తే రాకపోతే మీరు అక్కడ సంతకం పెట్టి వెళ్ళిపోయేలాగా ఈరోజు అధికారులకి విజ్ఞప్తి చేస్తాం, దాన్ని అమలు చేసేలాగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నే కమ్యూనికేషన్ కూడా ఇప్పించడం జరిగింది. అయితే కమ్యూనికేషన్ మీ అందరికీ రీచ్ కాకపోతే మీరు క్షమించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మీరు వేరు మేము వేరు అనే భావం ఎప్పుడు లేదు. మీరే మేము, మేమే మీరు అని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచనతో మీకు ఒక సామాజిక గౌరవాన్ని కలిగేలాగా మిమ్మల్ని సారా అమ్మేదానికి దుకాణాల దగ్గర నుంచో పెట్టే అమర్యాద పనులు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేయదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మీరు సమస్యలు చెప్పుకోవడానికి ఏ వేదికైనా కూడా ఇస్తా ఉన్నాం. మేము ఇవ్వటమే కాదు, స్వయంగా విద్యాశాఖ మంత్రులు ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ సంఘం ఆ సంఘం అనేది కాదు, అన్ని సంఘాలు కూడా ఏ ఎఫిలియేషన్ ఉన్నా కూడా, ఏ పార్టీ ఎఫిలియేషన్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉన్న కమిషన్కి, ఆ కమిషన్ సమక్షంలో 3 ప్రజాప్రతినిధులు ఎవరైతే పట్టభద్రులుగా 2022లో గెలిచినటువంటి మా పార్టీ ఎమ్మెల్సీలు కూడా అక్కడ ఉంటా ఉన్నారు. మీ సమస్యల పరిష్కారం కోసం అవి మానిటరీ అయితే ఒక రకంగా చూడమన్నారు, మానిటరీ కాకుండా నాన్ మానిటరీ థింగ్స్ అయితే వెంబడే సొల్యూషన్ ఏంటి అనేది కూడా వెతికి మరో నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికే దానికి పరిష్కారం చూడమని చెప్పినటువంటి విద్యాశాఖ గతంలో ఎప్పుడైనా సరే, ఏ సందర్భాలైనా సరే, ఏ సంఘాలైనా సరే ఈ రోజున ఆ రకమైనటువంటి పరిష్కార వేదిక మీకు ఎక్కడైనా కనపడిందా? ఎక్కడైనా అవకాశం ఇచ్చారా? ఆ రకమైనటువంటి అవకాశం గతంలో ఎప్పుడైనా చూసారా? మీరు ఏదైనా సమస్యను చెప్తే గతంలో వినేవాడు ఉన్నాడా అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చిలవలు పలవలుగా ఈ రోజున ఈ ప్రభుత్వం మీద, మంచి ప్రభుత్వం మీద దుమారం వేయడానికి, లేకపోతే గుడ్డగాలు చేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటకపోదా అని చెప్పి ఈనాడు ప్రయత్నిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ రోజున ఏదైతే పిఎఫ్ లేదని సంగీతరావు గారు చెప్పాడు, లేకపోతే అనేక మంది పెద్దలు చెప్పారు, లేకపోతే ఏపీజీఎల్ఐసి మేము కట్టామండి అవన్నీ కూడా కనపడలేదండి చెప్తున్నారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే 3 సంవత్సరాలకి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదండి, పెన్షన్ మాత్రం వస్తుందని చెప్పి, జీతాలు వచ్చాయని చెప్పి నేను అడుగుతున్నా. 5 ఏళ్ల క్రితం ఎప్పుడు కూడా బాండ్లు అమ్మాలి, వేలం జరిగిందో లేదో, 14 వస్తాయో, 13 వస్తాయో, 12 వస్తాయో, ఆ వేలం అమ్మారో లేదని చెప్పి పేపర్లో తీసుకునేటువంటి సందర్భం నుంచి ఈ రోజున ప్రతి నెల 1వ తారీఖు జీతాలు తీసుకుంటారో లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
ఒక్క 2 సార్లు తప్పితే అది కూడా 2 రోజులు ఒక నెలలో టెక్నికల్ ప్రాబ్లం మూలంగా ఒక 3 రోజులు. ఈ 2 నెలలు తప్పితే మిగతా 8 నెలల్లో ప్రతి నెల జీతాలు అందుకుంటున్నారా లేదా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం. అయినా కూడా ఒక నెల టెక్నికల్ గా 3 రోజులు లేట్ అయిందని చెప్పి బొచ్చుల పట్టుకు తిరిగినటువంటి సంఘాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో అని చెప్పి మనం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్లకు కార్మికుల సమస్యల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా వినుకొండలో స్థానిక మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి వినతి పత్రం సమర్పిస్తున్న సందర్భంగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఈ కార్యక్రమాలు నిర్ణయించి జరుపుతున్నామని మున్సిపాలిటీ కమిషనర్లకు కార్మికులు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.